కేంద్ర బడ్జెట్ తెలంగాణ శాసనసభలో చిచ్చు రేపింది. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, అటు అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లిపోయింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను దక్కించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. ఇది కాస్త రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీతో కుమ్మక్కైన బీఆర్ఎస్ కేంద్రం నుండి నిధులు తేవాలని ఆయన ప్రతి సవాలు విసిరారు. ఇరు పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లతో బుధవారం నాడు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మంగళవారం నాడు పార్లమెంటు బడ్జెట్ సమర్పించింది. అయితే దేశంలోని కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండోది బీహార్కు తప్పించి మిగిలిన ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవు. దీనిపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో కేంద్ర బడ్జెట్ ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు సమకూర్చి పెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడింది. ఇప్పటికీ ఢిల్లీకి పలుమార్లు చక్కర్లు కొట్టి ప్రధానమంత్రిని బడేబయ్యా అంటూ పొగిడిన మోదీ మాత్రం రేవంత్ను పట్టించుకోలేదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఎద్దేవా చేయడం కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగింది. కేటీఆర్కు రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రంలో బీఆర్ఎస్ బీ టీం అని ఎద్దేవా చేశారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటించి రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు దక్కించుకోవడానికి మీరు సహకరించారు కదా అంటూ చురకలంటించారు. మీరే మోదీతో మాట్లాడి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాను తెప్పించండని రేవంత్ బీఆర్ఎస్ నాయకులపై ఎదురుదాడి దిగారు. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైల్లో మగ్గాల్సి వస్తోంది. ఇప్పటికీ పలుమార్లు ఆమె బెయిల్ను కోర్టులు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీజేపీకి దగ్గరే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఝలక్కివ్వడంతో పాటు అటు కవితను విడిపించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, తాము కూడా దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు నిధులొచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ దానికి తమ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీతో తాము ఎలాంటి చీకటి ఒప్పందం చేసుకోలేదని చెప్పుకొచ్చారు. మాకు చీకటి స్నేహాలు తెలియవు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో పని చేయించుకుంటున్నారు. ఆయనే బీజేపీతో స్నేహం చేస్తున్నారు. మేం బీజేపీలో విలీనం కాము. రేవంత్ రెడ్డిలాగా పరాన్నజీవులం కాదు. అధికారం కోసం పార్టీలు మారడం, మోదీ పేరు చెప్పడానికే రేవంత్ ఎందుకు భయపడుతున్నారని రేవంత్ను కేటీఆర్ నిలదీశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో దీక్ష చేయడానికి నేను రెడీ. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే కలిసి చేద్దాం, కలిసి కేంద్రంపై పోరాడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 2 రోజులుగా రాద్ధాంతం జరుగుతోంది. రాష్ట్రానికి నిధులు సాధించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు చేసిన డిమాండ్పై సీఎం రేవంత్ స్పందించారు. తాను అందుకు సిద్ధమని అంటూనే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వ అధినేతగా తాను కూడా వస్తానని రేవంత్ రెడ్డి మెలికపెట్టారు. రాష్ట్రానికి నిధులు సాధించడానికి కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేమెన్నడూ చెప్పుకోలేదంటూ కేటీఆర్ను ఎద్దేవా చేశారు రేవంత్. నిజానికి బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం అన్ని పార్టీల్లో ఉంది. అందుకోసం పోరాటం మాత్రం ఒక్క అధికార పార్టీ మాత్రమే చేయాలని రూలేముంది? బీజేపీ నాయకులు బడ్జెట్ను పొగడ్డం తప్ప ఏం చేయలేరనేది అందరికీ తెలిసిందే.
గులాబీ నాయకులు కేవలం నిందలతో సరిపెట్టకుండా తామే దీక్షలకు పూనుకోవచ్చు కదా అనే టాక్ తెలంగాణ ప్రజల్లో వినిపిస్తోంది. ఇక్కడ అసలు విషయానికి వస్తే ప్రతిపక్షాలు అవకాశం కోసం ఎదురు చూస్తాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన పనే లేదు. దీన్ని బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి అసమర్థత అని చెప్పడంలో అర్థం లేదు. ఒకవేళ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి కొనసాగేది కదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఇరికించాలని చూసిన బీఆర్ఎస్ నాయకుల ప్లాన్ మాత్రం బెడిసి కొట్టింది. బీఆర్ఎస్ పై రేవంత్ స్కోర్ సాధించారని టాక్ సర్వత్రా వినిపిస్తోంది.